హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఆలూతోటి ముద్ద కూర అయితే చేస్తున్నానండి. ఇది చేయడం చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం అయితే నేను ఒక పెద్ద సైజు 4 ఆలు అయితే తీసుకున్నానండి. వీటిని క్లీన్గా కడిగేసి ఉడికించుకోవాలండి. కుక్కర్లో అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేనైతే ముందుగానే ఉడికించి పెట్టాను. వాటికి పైన పొట్టు అయితే తీసేస్తున్నానండి. ఈ కర్రీ అయితే చాలా తొందరగా అయిపోతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుందండి. ఆలు రెసిపీ ఏది చేసినా చాలా బాగుంటాయి, అలాగే తొందరగా కూడా అయిపోతాయి కదా. నేనైతే చాలాసార్లు ఇదే ట్రై చేస్తుంటానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీంట్లో మసాలాస్ కూడా వాడము. లైట్ కారం వేసుకుంటే బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. నేనైతే ఇలానే చేస్తానండి. వీటికి పైన పొట్టన్ని తీసేస్తున్నాను కదండి. ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆలు రెసిపీస్ అంటేనే చాలా తొందరగా అయిపోతాయి. ఇదనుకోండి, మనం బంగాళదుంపలు ఉడికించి పెట్టుకుంటే చాలు, 2 నిమిషాల్లో అయిపోతుంది. ఈ కర్రీ అయితే చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇవైతే మనం కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టాను. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నానండి. కడాయి హీట్ అయింది. ఇది ముద్ద కూర కదండి, ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు. నేనైతే 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే హీట్ అయింది. ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి కదా, పోపు గింజలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అయితే సన్నగా తరిగి పెట్టాను, అది కూడా వేసేసుకోవాలి. అయితే కలిపేసుకుంటున్నాను. ఈ కర్రీలోకి ఉల్లిపాయ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి కదా, కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేయడం వల్ల ఈ ఆలు కుర్మా ముద్ద కూర అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అయితే వేసేసుకున్నాము. ఇవి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి, అడుగంటుకుంటుంటాయి. అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది మనం ఇవి ఉడికించేటప్పుడైతే ఉప్పు వేయలేదండి. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను. దీనికైతే పచ్చి కారం కావాలండి. దానికోసం అయితే నేను పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి అయితే తీసుకున్నాను. ఇవన్నీ దంచేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకొకసారి కలిపేసుకోవాలండి ఆలు అయితే. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చికారం అయితే వేసేసుకోవాలి. వేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇదంతా ఇలా కలిపేసి ప్లేట్ అయితే పెట్టేస్తున్నానండి. ఓ 5 మినిట్స్ సిమ్లో అయితే ఫ్రై అవ్వాలి. మనం మూత పెట్టడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా
ఆ స్టీమ్కి వచ్చే వాటర్ అంతా పడేసి మన కర్రీ అయితే ముద్దలా తయారవుతుంది. మనకి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.